రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, అరేబియన్ సముద్రంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో 3-4 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీంతో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ఇవాళ 12 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజుల నుంచి అక్కడక్కడ అడపాదడప వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక రాబోయే 2-3 రోజులు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. మరి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ప్రజెంట్ సినాప్టిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ముఖ్యంగా చూసినట్టయితే గత 3-4 రోజుల నుంచి మనకు అడపదడప వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు ఎక్కువ క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో ప్రజెంట్ సినాప్టిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? మనకి ఈ నెల 16వ తారీఖు యాక్చువల్ మనకి మాన్సూన్ ఉపసంహరణ అయిపోయింది. నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణ అయిపోయింది తెలంగాణ నుంచి, అలాగే దేశం మొత్తం నుంచి కూడా ఉపసంహరణ అయిపోయింది. ఉపసంహరణ అయిపోయిన వెంటనే మనకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో డైలీ రెయిన్ పట్టడం ఉండదు. అయితే ఈశాన్య ఋతుపవనాలు ప్రధానంగా తమిళనాడు రాష్ట్రానికి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలు, మనకి నెల్లూరు, చిత్తూరు, కడప ఈ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతుంటాయి. అయితే ఈ సీజను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సీజన్ అనేది సైక్లోన్ సీజన్. అంటే ఈ సమయంలో మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలు గాను తుఫాన్లు గాను మారడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సో అలా వాయుగుండాలు తుఫానులుగా మారినప్పుడు అవి తీరాన్ని దాటిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రం మీద కూడా 4-5 రోజులు ఉంటుంది. ఈ రకంగానే మనకి గత 3 రోజుల క్రితం మనకి చెన్నై తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది నిన్న ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా కూడా మారింది. నిన్న సాయంత్రానికి ఇంచుమించు ఉత్తర తమిళనాడు దగ్గర తీరాన్ని దాటేసి వాయువ్య దిశలో ప్రయాణించి ప్రస్తుతం మనకి తెలంగాణకి పక్కగా మనకి కర్ణాటక రాష్ట్రంలో ఒక అల్పపీడనంగా అది కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో గత 3 రోజుల నుంచి కూడా మనకి ఈ దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. 1-2 చోట్ల కొద్దిగా భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. రాగల 2-3 రోజుల్లో కూడా అలాగే మనకి అరేబియన్ సముద్రంలో కూడా ఒక అల్పపీడనం ఉంది. ఈ అల్పపీడనము ప్లస్ ఇక్కడ ల్యాండ్ మీద ఉన్న అల్పపీడనం ప్రభావంతో మనకి ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని జిల్లాలు, అలాగే పశ్చిమంలోని ఉన్న కొన్ని జిల్లాల్లో కొద్దిగా భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. సో ఈరోజు, రేపు, ఎల్లుండి మనం చూసినట్టయితే ఇటు పశ్చిమంలో ఉన్న జిల్లాలు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలకి ఈరోజు భారీ వర్ష సూచన చేసి మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. అలాగే రేపు కూడా ఇంచుమించుగా అదే జిల్లాలు, ఎల్లుండి కూడా మన మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. మన సిటీలో అయితే క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి కొద్దిగా చెదురుమదురు జల్లులు, కొంచెం మోడరేట్ రెయిన్ వరకే సిటీలో అవకాశం. ఓకే సార్, సో ప్రజెంట్ భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే 3 రోజులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జిల్లాలకు సంబంధించి కావచ్చు ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది, అధికారులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఇవ్వడం జరిగింది సార్? ఇప్పుడు మనకి మరీ పెద్దగా అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు అయితే లేవు. కొద్దిగా 7-10 సెంటీమీటర్ల వరకు ఎల్లో వార్నింగ్ ఉంది. అయితే సంబంధిత జిల్లాల కలెక్టర్లందరికీ కూడా ఆ సమాచారం మనం రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చాలా చోట్ల కొంచెం పంట కోతకు వచ్చే స్థితిలో ఉన్నందున ఈ వర్షాల వల్ల కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో రైతులందరికీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచన చేయడం జరుగుతుంది. ఈ అల్పపీడనం ఏంటంటే మనకి తీర ప్రాంతానికి చాలా దూరంగా ఏర్పడుతుంది. ప్లస్ అక్టోబరు, నవంబరు నెలలు మనకి ఇలా ఏర్పడిన అల్పపీడనాలు తీవ్రత పొందడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. సో ఇది వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగాను లేదా సైక్లోన్గా కూడాను మారే అవకాశం అయితే ఉంటుంది. అయితే రేపు ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీని ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది, ఇది ఏ రకంగా ప్రయాణిస్తుంది, ఇంచుమించు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే తూర్పు కోస్తా తీరం ప్రాంతంలో కానీ లేదా భువనేశ్వర్ దగ్గర కానీ ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్నది మనకి కొంచెం స్పష్టత వస్తుంది. ఇది ఎక్కడ దాటినా కూడా మనకి
తదుపరి అది తీరాన్ని దాటిన తర్వాత తెలంగాణ మీద మళ్ళీ ప్రభావం ఉంటుంది. సో ఈ నెల 27, 28, 29 తారీఖుల నాటికి ఇది తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మనకి నెలాఖరు వరకు కూడా కొంచెం వెట్ స్పెల్ ఓవరాల్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వచ్చే 2-3 నెలలు కావచ్చు, దాంతోపాటు ఈ మంత్కి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు పట్టడం ఉండదు. మనకి ఏంటంటే ఈ సముద్రంలో ఇటువంటి సిస్టమ్స్ ఏమీ లేనప్పుడు మనకి క్లౌడీనెస్ తగ్గిపోతుంది. మనకి క్లౌడీనెస్ ఉన్నంత వరకు నైట్ టెంపరేచర్స్ తగ్గడం అంటూ జరగదు. నైట్ క్లౌడీనెస్ ఉంటే టెంపరేచర్ తగ్గదు. మనకి టెంపరేచర్లు తగ్గి చలి వాతావరణం ఏర్పడాలంటే ఈ సిస్టమ్స్ అన్నీ క్లియర్ అయిపోతే మనకి క్లౌడీనెస్ తగ్గిపోతుంది పూర్తిగా. సో నవంబర్ మొదటి వారం నుంచి మనకి కొంచెం టెంపరేచర్లు అనేవి ఇప్పుడు చూసుకున్నట్టయితే మినిమం టెంపరేచర్లు ఇంకా 19 నుంచి 24 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. మనకి మాన్సూన్ వెళ్ళిపోయినప్పటికీ మినిమం టెంపరేచర్లు తగ్గలేదు. ఎందుకంటే మనకి కంటిన్యూషన్గా అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక సిస్టమ్ కంటిన్యూ అవడము, ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అవడం వల్ల మినిమం టెంపరేచర్లు తగ్గలేదు. ఈ 2 సిస్టమ్స్ పూర్తిగా మనకి బలహీన పడిపోయినాక క్లౌడీనెస్ తగ్గిపోతుంది. క్లౌడీనెస్ తగ్గిపోతే రాత్రి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా 20 డిగ్రీస్ బిలో వెళ్ళిపోవడము, ఆ తర్వాత నెమ్మదిగా చలి వాతావరణం ఏర్పడి మనకి నవంబర్ ఆఖరి వారానికి కొంచెం మళ్ళీ చల్లటి వాతావరణంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే సార్, ప్రజెంట్ ఉష్ణోగ్రతలు కావచ్చు, దాంతోపాటు ఎండ తీవ్రత ఏ విధంగా నమోదవుతుంది సార్? ఎక్కడైనా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయా? ప్రస్తుతం మనకి 29 నుంచి 34 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. మనకి ఎక్కువగా చూసినట్టయితే ఇటు ఖమ్మము, భద్రాచలం, కొత్తగూడెము ఈ ప్రాంతంలో 33, 34 డిగ్రీలు ఉన్నాయి. మన సిటీలో కూడా 30 నుంచి 32 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో సిటీలో కూడా రికార్డ్ అవుతున్నాయి. అయితే ఈ టెంపరేచర్లో ఈ క్లౌడీనెస్ ఉండటము ప్లస్ తేమ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి టెంపరేచర్లు అనేది ఫాల్ అంటూ ఉండదు. మనకి డే టెంపరేచర్లు ఇంకా నుంచి పెద్దగా పెరగడం అంటూ ఉండదు, కానీ నైట్ టెంపరేచర్స్ ఫాల్ అవ్వాలి. ఈ ఫాల్ అవ్వడానికి మనకి క్లౌడీనెస్ పూర్తిగా తగ్గిపోవాలి. సో ఈ సిస్టమ్స్ 2 వీకెన్ అయిన తర్వాత మనకి టెంపరేచర్లు తగ్గి చల్లటి వాతావరణం ప్రారంభమవుతుంది. ఓకే సార్, యాక్చువల్గా మనకు అక్టోబర్ ఎంటర్ అవుతూనే చలికాలం స్టార్ట్ అవుతుందని చెప్తూ ఉంటాము. సో ఇప్పటి వరకు కూడా మనకు పెద్దగా ఎక్కడ కూడా చలి తీవ్రత కనిపించలేదు. సో చలికి సంబంధించి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్? మనకి నార్మల్ మాన్సూన్ డేట్ అయితే సెప్టెంబర్ 30 అయినప్పటికీ ఈసారి మనకి అక్టోబర్ 16 వరకు కూడా మాన్సూన్ విండ్స్ కంటిన్యూ అయ్యాయి. మనకి రెయినీ సీజనే కంటిన్యూ అయింది. సో అక్టోబర్ 16 తర్వాత కూడా మనకి ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ప్రవేశించిన వెంటనే మళ్ళీ బంగాళాఖాతంలో సిస్టమ్స్ ఏర్పడటం వల్ల క్లౌడీనెస్ కంటిన్యూ అవుతుంది. సో దీనివల్ల మీరు అన్నట్టు మనకి టెంపరేచర్లు ఫాల్ అవ్వలేదు, ఇంతవరకు చల్ల వాతావరణం రాలేదు. ఈ నెలాఖరు వరకు కూడా ఇదే సిస్టమ్స్ కంటిన్యూ అవుతున్నందున ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి మనకి ఓన్లీ నవంబర్ మొదటి వారం నుంచి కొంచెం స్కైస్ క్లియర్ అవ్వడము, వెదర్ కూడా మనకి డ్రై వెదరు, పగటిపూట డ్రై వెదరు, రాత్రిపూట చల్లటి వాతావరణం. ఇది శీతాకాలం యొక్క సిగ్నిఫికెన్స్. అది మనకి నవంబర్ మొదటి వారం నుంచి గ్రాడ్యువల్గా ఈ చలి ఊపందుకునే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక రాబోయే 2-3 రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏ సమయంలో మనం వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మనకి ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా మనకి ఇంచుమించు మోస్ట్లీ లైట్ రెయిన్, కొన్ని చోట్ల కొద్దిగా మోడరేట్ రెయిన్, కొద్దిగా ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అవడము, అడప కొన్ని చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్ వల్ల మోడరేట్ రెయిన్ పట్టడం, మొత్తానికి 2 నుంచి 5 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయం అంటూ అంటే చూసినట్టయితే ఎక్కువగా సాయంత్రం సమయంలోనే ఉంటుంది. ఎందుకంటే మనకి సిస్టమ్ ఏమీ దగ్గరగా లేదు, కానీ మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండటం వల్ల క్లౌడ్ అక్యుములేషన్ కావాలంటే కొంత హీట్ అక్యుములేషన్ అవ్వాలి. హీట్ అక్యుములేషన్ అవ్వాలంటే మనకి మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రము, రాత్రి సమయాల్లోనే ఎక్కువగా కొంచెం క్లౌడీనెస్ వచ్చి ఈ జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఓకే, సో చూస్తున్నాగా దాదాపు వచ్చే 2-3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ 2 అల్పపీడన ప్రాంతాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల దగ్గర కూడా మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అది వాయుగుండంగా మారేందుకు ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దీని కారణంగా కూడా మనకు ఈ అక్టోబర్ మాసం అంతా కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులు కూడా ఎప్పటికప్పుడు కూడా వాతావరణంకు సంబంధించిన అప్డేట్స్ ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో కూడా చాలా వరకు పంట చేతికి వచ్చే సమయం ఇది. సో ఈ సమయంలో మనకు
మనకు భారీ వర్షాలు కురిస్తే అక్కడక్కడ కూడా చాలా వరకు రైతులు తీవ్రంగా నష్టపోతారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇటు అధికారులతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్కి కూడా ఈ వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు అయితే మనకు అలర్ట్స్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గానైతే వచ్చే 3 రోజుల పాటు మనకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. రెడ్డిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే 2 చనిపోయారు. మృతులు చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 9 ఏళ్ల చిన్నారి సాన్విత, ప్రకాశం జిల్లాకి చెందిన మేస్త్రి అజీరియాగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే 2 చనిపోయారు. మృతులు చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 9 ఏళ్ల చిన్నారి సాన్విత, ప్రకాశం జిల్లాకి చెందిన మేస్త్రి అజీరియాగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. రెడ్డిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21/3ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. రెడ్డిగా మరిన్ని వివరాలు సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి 2 పిల్లల నిబంధన ఎత్తివేతకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. అయితే ఇందులో మేజర్గా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో బీసీలకు రిజర్వేషన్ల అమలు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ అధికారులతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని స్థానిక సంస్థలకు ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు నిర్వహించాలి, సో ఈ మేజర్గా ఈ ప్రధాన ఎజెండాగానే ఈ అంశాల మీదనే ప్రధాన ఎజెండాగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. అయితే అందులో భాగంగానే ఈ కేబినెట్ సమావేశంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన, ఇన్నాళ్ళు కూడా 2 పిల్లల నిబంధన అనేది ఉన్నది. ఈ నిబంధనకు సంబంధించి ఇప్పటికే ఏదైతే లాస్ట్ క్యాబినెట్ అంటే ఈ నెల 16న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ 2 పిల్లల నిబంధన అనేది ఎత్తేస్తున్నట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆల్రెడీ ప్రకటించారు. ఇక దానికి సంబంధించి ఈ క్యాబినెట్లో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో ఈ 2 పిల్లల నిబంధన ఎత్తేస్తూ ప్రత్యేకంగా 2018లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 21(3)కి సంబంధించి దాన్ని సవరిస్తూ ఇవాళ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈ ఆమోదం తెలిపిన ప్రత్యేకంగా ఈ ఆర్డినెన్స్ మళ్ళీ ఆ క్యాబినెట్ ఆమోదం తెలిపి ఈ ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపితే గవర్నర్ నుంచి ఆమోద ముద్ర వస్తే అది అందుబాటులోకి వస్తుంది. ఇక అప్పటి నుంచి ఏదైతే గవర్నర్ ఆమోదం తెలుపుతుందో ఆ ఆమోదం పొందగానే వెంటనే అందుబాటులోకి ఈ 2 పిల్లల నిబంధన అనేది ఎత్తేస్తూ మనకు ఇక్కడ ప్రత్యేకంగా ఆర్డినెన్స్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఎవరైనా సరే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశం మీదనే మేజర్గా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతూ ఉన్నది. దాని మీదనే దాదాపుగా ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి ఎప్పుడు వెళ్ళాలి, సో న్యాయ నిపుణుల సలహాలు ఇప్పటికే అధికారుల కమిటీ తీసుకున్నది. ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసింది. మరి ఈ రిపోర్ట్లో ఏమున్నది, న్యాయ నిపుణులు ఏం చెప్పారు, సో అధికారులు ఆ రిపోర్ట్ను ఏం తయారు చేశారు, మరి క్యాబినెట్లో మేజర్గా మంత్రులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు, సో ఇవి అన్నింటినీ కూడా ఒక
చర్చించి ఎవరు మెజారిటీగా ఏ దానికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఎట్లా వెళ్తే బాగుంటుంది అనే దాని మీద చర్చించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పటికీ ఉన్నటువంటి దాంట్లో ఇక ప్రస్తుతం బయట చర్చ జరుగుతున్నటువంటి దాంట్లో 3 ఆప్షన్లు అయితే ఉన్నాయి. సో ఆ 3 ఆప్షన్లలో మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ క్యాబినెట్ ముగియగానే దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వమేమో 42% అధికారికంగానే అమలు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఇటు హైకోర్టు కానీ అటు సుప్రీంకోర్టు కానీ ఈ 2 న్యాయస్థానాలలో కూడా ఈ ఏదైతే 50% క్యాప్ అనేది ఉందో రిజర్వేషన్ల విషయంలో దాన్ని మించకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కాబట్టి మరి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే హైకోర్టు స్టే విధించింది కాబట్టి 6 వారాల పాటు సో అప్పటి వరకు వెయిట్ చేయాలా, లేదంటే ఇక మళ్ళీ ఏదైతే పాత పద్ధతులే వెళ్తే ఏమైనా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందా, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. దాని మీద పూర్తి స్థాయిలో మంత్రులతో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇవాళ జరిగే ఈ క్యాబినెట్లో దీని మీద ఒక క్లారిటీ సంబంధించిన దాంట్లో మంత్రులు చర్చిన తర్వాత ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘము ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టు కూడా 2 వారాల గడువాడింది ఎన్నికలకు సంబంధించి. మరి ఇటుపక్క హైకోర్టు 2 వారాల గడువు ఉన్నది, అటుపక్క సుప్రీంకోర్టు ఏమో 50% మించకుండా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి చెప్పింది. మరి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా సజావుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయాలి, సో ఈ అంశం మీదనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి మరికొద్దిసేపట్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చాలామంది కూడా ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. అటు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, సో ఇట్లా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దాని మీదనే అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, క్యాబినెట్లో ఏం చర్చ జరుగుతుంది అనే దాని మీద కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నది. కాబట్టి మరికొద్దిసేపట్లోనే దీని మీద ప్రభుత్వం నుంచి ఈ ఎన్నికల విషయంలో ఏం చేయబోతున్నారు, సో ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఓవరాల్గా దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మమత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు దరఖాస్తులు భారీగా తగ్గాయి. ఆదిలాబాద్లో 40 షాపులకు 738 దరఖాస్తులు వచ్చాయి. నిర్మల్లో 47 దుకాణాలకు 966, మంచిర్యాల జిల్లాలో 73 లిక్కర్ షాపులకు 1658 అప్లికేషన్లు వచ్చాయి. కొమరంభీం జిల్లాలో 32 దుకాణాలకు 652 దరఖాస్తులు వచ్చాయి. అయితే దరఖాస్తులు తగ్గినా ఆదాయం తగ్గలేదని చెప్పారు ఎక్సైజ్ అధికారులు. గతంలో కంటే ఎక్కువే ఆదాయం వచ్చిందని తెలిపారు. మద్యం షాపుల దరఖాస్తు కోసం ప్రభుత్వం విధించిన గడువు ఇవాల్టితో ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 2688 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు అబ్కారీ శాఖ అధికారులు. ఇక జగిత్యాల జిల్లాలో 71 దుకాణాలకు మొత్తం 1895 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. గత ఏడాది 2632 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అయితే గత సంవత్సరం కంటే ఈసారి దరఖాస్తులు తగ్గాయని అన్నారు. ఇక ఈ నెల 27న వైన్స్ షాపులకు లక్కీ డ్రా నిర్వహిస్తామని చెప్పారు. లక్కీ డ్రాలో వచ్చిన కొత్త వైన్ షాపులు డిసెంబర్ 1 నుంచి ఓపెన్ కానున్నాయి. జగిత్యాల జిల్లాలో A4 షాప్స్ అప్లికేషన్స్ ఆఖరి తేదీ ఈరోజు 23 తారీఖు. ఇప్పటి వరకు జిల్లాలో మంచి స్పందన ఉంది. ఇప్పటి వరకు 1895 అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా టైం ఉంది, ఇంకా ఒక 100 వరకు వచ్చే అవకాశం ఉంది అప్లికేషన్స్. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వేసినట్టుంటే ఇమ్మీడియట్గా రష్ అయ్యి ఇక్కడ జగిత్యాల స్టేషన్ పరిధిలో అప్లికేషన్స్ వేయగలరని కోరుతున్నాం. లాస్ట్ ఇయర్ 2630 అప్లికేషన్లు వచ్చినాయి. దాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ ముందు ఎంత వచ్చిందో దానికి కవర్ అయింది, కానీ అప్లికేషన్స్ సంఖ్య మాత్రం కొంచెం తగ్గింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో డ్రగ్స్ తీసుకోవడంతో వచ్చే అనార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు. చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇక అందరికీ అర్థమయ్యే విధంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనార్థాలను విద్యార్థులు డాన్స్ ద్వారా తెలియజేశారు. యువత డ్రగ్స్ తీసుకోవడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు పోలీసులు. డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ ద్వారా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే దాన్ని చాలా చక్కగా స్కెచ్ రూపంలో మరి డాన్స్ రూపంలో చూపించారు. థ్యాంక్ యూ ఆల్. ఇలాగే మీరందరూ కూడా డ్రగ్స్ పై జరుగుతున్న ఈ పోరాటంలో మా పోలీసులకు సహకరించాలని, తెలంగాణ గవర్నమెంట్ లో ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలని ఈ ప్రోగ్రామ్ కి ఇంత సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ కాలేజీకి చేర్పించాలని. నిజామాబాద్ జిల్లాలోని ముంపు గ్రామాల్లో ఇంకా వరద ప్రభావం కనబడుతోంది. జిల్లాలో ప్రధాన నదులుగా ఉన్న మంజీరా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చడంతో గత కొద్ది రోజులుగా పంటలు ఇంకా నీటిలో ఉన్నాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని 15 మండలాలకు చెందిన పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ముంపు గ్రామాల రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మొన్నటి వరకు మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో సమీప ప్రాంతాలను ఈ వరదలు ముంచెత్తాయి. మంజీరా ఎగువ ప్రాంతంలో వర్షాలు పడటంతో సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగింది. సీజన్లో గత ఆగస్టు నెలాఖరు నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు వర్షాలు కంటిన్యూ అయ్యాయి. మంజీరా వరద నీరంతా కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరిలో కలిసి నేరుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వెళ్తుంది. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండి వర్షాలు నిలకడగా ఆగకుండా కురవడంతో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి వరద చేరింది. 15 మండలాలు వరద బారిన పడ్డాయి. 14 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పశువుల నీళ్లలో కొట్టుకుపోయాయి. బోధన్ నియోజకవర్గంలోని ఎస్ఆర్పీఎస్ బ్యాక్ వాటర్ గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఎక్కువ వాటర్ రావడం వల్ల, కింద శ్రీరామ్ సాగర్ ఉండడం వల్ల, అదేవిధంగా లేండి అనే ఇక్కడ మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి కూడా ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ ఖాళీ మామండ ఎన్నో లక్షల ఎకరాలు ఇదైంది. కానీ మా సాలూరా మండలం మట్టుకు మాత్రం ఒక 5-6 గ్రామాలు 2,500-3,000 ఎకరాలు పోయింది. సోయాబీన్ కానీ, వరి కానీ, అదేవిధంగా అరటి గెలలు కోసినవి కూడా కొట్టుకొచ్చి పంటలకు మొత్తము నాసంతా కొట్టుకొచ్చి బాగా ఇబ్బంది అయింది. అసలు వీళ్ళు కోలుకునే స్థితిలో ఒక్కొక్కరు 40,000 పెట్టి ఎకరాన కౌలు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ 40 రూపాయలు వచ్చేటట్టు కూడా లేవు. ఆగస్టు నెలాఖరు నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు వరదల్లో ఉన్న పలు గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. మంజీరా నది ప్రాంతాలైన ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ గ్రామాలు, బోధన మండలంలోని హంగర్గా, ఖండ్గావ్, కొప్పర్గా, బిక్నెల్లి గ్రామాలు, సాలూరు మండలంలోని మందర్నా, హున్సా, కాజాపూర్ గ్రామాలు, నవీపేట మండలంలోని అల్జాపూర్ గ్రామం, రెంజల మండలంలోని కందకుర్తి గ్రామాల్లో ఇంకా వరద నీరుంది. ఈ గ్రామాల్లోని పలు ఇళ్లు, పంట పొలాలు నీళ్లల్లోనే ఉన్నాయి. ఎగువన మంజీరా నుంచి భారీగా వరద రావడంతోనే ఈ గ్రామాలు నీట మునిగాయని స్థానికులు చెబుతున్నారు. నష్టం జరగకపోతుండే నిజాం ఇక్కడికి వెళ్ళి 2 లక్షలు పోతున్నాయి అనుకో, అటు 2.5 లక్షలు ఇడు కదా, నీకు ఉన్నది కదా కింద ఇడ్చడానికి. అది ఇడిస్తే బ్యాక్ వాడి ఇటు దాకా రాకుండే మాకు 3వసారి ఇది నానటం. ఫస్ట్ సారి ఏదన్నా కొద్దిగా ఒక 50% అంటే ఒక 15-20 బస్సులు అవుతుండే. ఫస్ట్ 3 రోజులు ఉండే నీళ్ళు ఇలా. సరే ప్రకృతికి మనం ఏం చేయగలుగుతాంలే అట్లా పడ్డాం. మరి ఎవరు రాకచ్చులు మరి అసలు మేము ఉన్నామా లేకపోతే మహారాష్ట్రలో అనుకున్నట్టు లేదు. అంత మురిగిరోళ్ళు బోధన మండల్, సాలూరు మండల్ విపరీత నష్టపోయింది. ఎందుకంటే సోయాలు ఒక్కొక్కటి 30,000 కౌలు వాయటు, కౌలున్నోడు కైలేడు 30,000 పెట్టుబడి పెట్టాం ఈరోజు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామాల రైతులు తరచూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో గోదావరిపై పలు బ్రిడ్జీలు నిర్మించారని, పిల్లర్ల ఎత్తు తగ్గట్టు లేకపోవడంతో గోదావరి నీరంతా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వెళ్లడానికి ఆలస్యమవుతుందని, దీంతో ముంపు గ్రామాలు నీట మునుగుతున్నాయని ఆరోపిస్తున్నారు రైతులు. ముంపు గ్రామాల ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో ఆందోళన చేస్తున్నారు రైతులు. న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామంటున్నారు. భూముల రికార్డులలో ఖచ్చితత్వం కోసం ప్రభుత్వం మరో ముందడుగు పడుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాలను ఎంపిక చేసింది. ఇలాంటి సర్వే ప్రతి 20 ఏళ్లకొకసారి చేపట్టాల్సి ఉన్నా ఇది జరగక చాలా కాలమైంది. ఇప్పుడు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలో సర్వే చేపడుతోంది. భూముల సరిహద్దులు, సర్వే నెంబర్లు, కొలతలు అనేవి చాలా మందికి అంతుచిక్కిన విషయాలు. గ్రామాల్లో రైతులు భూములు, పంట పొలాలకు సరిహద్దులుగా గేట్లు, ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేసుకుంటారు. తమ పరిధిలోని రాళ్లతో హద్దురాళ్లు పాతుకుంటారు. కానీ చాలా కాలం తర్వాత ఏవో కారణాల వల్ల హద్దులు మారిపోయి కొందరి భూముల విస్తీర్ణం కుదించుకుపోవడం, మరికొందరివి పెరగడం లాంటివి జరుగుతాయి. సర్వే నెంబర్ల ప్రకారం రికార్డులలో ఉండే కొలతలకు, ఫిజికల్గా కనిపించే కొలతలకు తేడాలు వస్తుంటాయి. దీంతో పల్లెల్లో తరచూ వివాదాలు, గొడవలతో రక్తపాతం జరిగిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది తమ భూములు సర్వే చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. సర్వేయర్ల కొరత, పని ఒత్తిడి వంటి కారణాలతో ఏళ్ల తరబడి భూములు సర్వేకు నోచుకోకుండా అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఓ అడుగు ముందుకేస్తుంది. భూమి యాజమాన్యం స్పష్టంగా తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు లేకుండా చేయడంతో పాటు దశాబ్దాల కిందటి రికార్డులు, సర్వే నెంబర్లలో మార్పులు, బై నెంబర్లలోని గందరగోళం ప్రభుత్వానికి ఏర్పడే తలనొప్పులన్నింటికీ పరిష్కారం చూపేలా కొన్ని గ్రామాల్లో భూములను రీసర్వే చేయాలని నిర్ణయించింది. 20 ఏళ్లకోసారి జరగవలసిన రీసర్వే ప్రక్రియ చాలా ప్రాంతాల్లో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం భూ ఆధార్ కార్డులు అందించాలనే లక్ష్యంతో రీసర్వేకు ముందుకెళ్తోంది. ప్రతి భూమికి అక్షాంశాలు, రేఖాంశాలతో సరిహద్దులు నిర్ణయించబడి పక్కా రికార్డులు సిద్ధమవుతాయి. భూభారతి చట్టం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్కి సర్వే పటం తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం ప్రభుత్వం లైసెన్స్ పొందిన సర్వేయర్లను నియమిస్తోంది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూమి రికార్డులు, సర్వే నెంబర్లు, నేల రకం, యజమాని వివరాలు అన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి డిజిటల్గా నమోదు చేయనున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో 20 గ్రామాలు రీసర్వే కోసం ఎంపికయ్యాయి. త్వరలో చేపట్టబోయే సర్వే రైతు సమక్షంలోనే జరగనుంది. ప్రభుత్వ, పట్టా, దేవాదాయ, వక్ఫ్, గ్రామ కంఠం, రోడ్లు, పైప్ లైన్లు అన్ని ఒకేసారి పునఃసర్వే చేయనున్నారు. సర్వే అనంతరం సరిహద్దులపై స్పష్టత ఇవ్వడం ద్వారా కబ్జాలు, వివాదాలు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చిన అనుభవంతో ప్రభుత్వం ఈసారి రీసర్వే ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉండగా తెచ్చిన ధరణి వల్ల ఏర్పడిన ఇబ్బందులకు కూడా ఇది చెక్ పెడుతుందని భావిస్తున్నారు. గతంలో భూ రికార్డుల ప్రక్షాళన పేరిట చేసిన కసరత్తుకు భిన్నంగా ఈ సర్వే ఉండనుందని తెలుస్తోంది. ఎంపిక చేసిన 20 గ్రామాల్లో ప్రతి అంగుళం భూమిని అధునాతన టెక్నాలజీ ద్వారా సర్వేయర్లు రికార్డు చేసి పూర్తిస్థాయి హద్దులు నిర్ణయిస్తారు. ఈ గ్రామాల్లో వచ్చిన అనుభవం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాలు పరిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో కక్షలకు, భూముల సందేహాలకు చెక్ పెడుతూ భూధార్ కార్డులు రైతుల చేతుల్లోకి రావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇదే నిజమైతే ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయనుందనే చెప్పాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు పోలీసులు. హౌస్ లో ఆయుధాలను ప్రదర్శించారు. ఓపెన్ హౌస్ సందర్శనకు భారీగా వచ్చారు విద్యార్థులు. ఆయుధాల పనితీరును విద్యార్థులకు వివరించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. ఇక ఆయుధాలు చేత పట్టుకొని విద్యార్థులు పరిశీలించారు. జాగిలాల పనితీరుకు ఆశ్చర్యపోయారు. పోలీసుల త్యాగాలను, ధైర్య సాహసాలను ప్రజలకు వివరించాలని విద్యార్థులకు సూచించారు ఎస్పీ. వారం సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏఆర్లో చాలామంది స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పిల్లలు ఇక్కడ రావడం జరిగింది.
దానికి వాళ్ళకి మనం పోలీస్ ఎట్లా పని చేస్తుంది, ఏఆర్ హెడ్ క్వార్టర్ ఎట్లా ఉంటుంది, అక్కడ మెన్ డిప్లాయ్మెంట్ ఎట్లా ఉంటుంది, వెపన్స్ ఎట్లా, బీడీ టీమ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఎట్లా, మన డాగ్ స్క్వాడ్ ఎట్లా పని చేస్తుంది, మన ఫింగర్ ప్రింట్స్ ఎట్లా పని చేస్తుంది, వాళ్ళకి చూపిస్తున్నాము. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళ పోలీస్కి కొంచెం దగ్గర రావాలి. ఆ పిల్లలు ఎప్పుడు పోలీస్ ఎట్లా పని చేస్తుంది వీళ్ళకి తెలిస్తే కొంచెం పోలీస్ ప్రతి వీళ్ళు దగ్గర ఉంటారు, మనకి ఫేవర్లో ఉంటారు, మరియు అంటే పోలీస్కి ఎప్పుడైనా వాళ్ళ రెస్పెక్ట్ చేస్తారు. సో ఇది ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇట్లా ఈ ప్రోగ్రామ్ ప్రతి మండల్లో కూడా ఈ వారంలో ప్రతిరోజు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో చుట్టుపక్కల మండల్ పోలీస్ స్టేషన్ స్కూల్స్ పోతారు. ఆ పోలీస్ స్టేషన్లో ఎట్లా నడుస్తుంది, పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఏముంటుంది, ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదవుతుంది, మన అక్కడ లాకప్. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం త్వరగా పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని అన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కలెక్టర్, ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేశారు. గ్రామంలో ఆకుల ఆగవ్వ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పౌరులు ఇల్లు మంజూరు చేశారని అన్నారు ఆగవ్వ. ఇక ప్రతిరోజు అధికారులు ఇంటి నిర్మాణ పనుల నాణ్యత పరిశీలిస్తున్నారని అన్నారు. అధికారులు దగ్గరుండి ఇల్లు కట్టిస్తున్నారని సంతోషం వ్యక్తం చేసింది లబ్ధిదారులు ఆగవ్వ. డబ్బులు పడ్డాయా? 4 లక్షలు పడ్డాయా? అన్ని పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో టూరిజం అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పర్యాటక రంగాన్ని డెవలప్ చేసి ఉపాధి అవకాశాలను పెంచాలని నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అద్భుతమైన ప్రాంతం. ఆధ్యాత్మికతతో కూడా నిజామాబాద్ జిల్లా అజరామరంగా వర్ధిల్లుతోంది. ఇక అనేక చారిత్రక ప్రాంతాలు, ప్రకృతి నిలయాలను అభివృద్ధి చేయాలని సర్కార్ నిర్ణయించింది. కనుచూపు మేర విస్తరించిన పచ్చిక బయళ్ళు, చుట్టూ ప్రకృతి సోయగాలు, నడుమ గోదావరి గలగలడు, పచ్చని గడ్డిలో చెంగు చెంగుమంటూ దూకే జింకలు, పక్షుల కిలకిలలు, పురివిప్పి నాట్యమాడే నెమళ్లు. ఇదంతా గోదావరి తీరాన కనపడే సుందర దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. శ్రీరామ్ సాగర్ ఎగువ భాగం జల సవ్వడితో ఆకట్టుకుంటే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతం వన్యప్రాణులతో సందడిగా ఉంటుంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దులుగా ఉన్న శ్రీరామ్ సాగర్ జలాశయం సుమారు 4000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా వేసవి మొదలు నుంచి ఆగస్టు వరకు ఇదే తరహాలో ఇక్కడ విదేశీ పక్షుల సందడి కనిపిస్తోంది. డిచ్పల్లి కిల్లా రామాలయం 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. ఇందూరు పుర కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు విడిది కోసం డిచ్పల్లి దగ్గర కోటను ఏర్పాటు చేసుకున్నారు. లోపల ఒక తటాకం మధ్యలో స్నానవాటిక, రామాలయాన్ని నిర్మించారు. ఈ నిర్మాణాలన్నీ అద్భుత శిల్పకళను కలిగి ఉంటాయి. ఆలయం శిలలపై మొత్తం వాత్సాయన కామసూత్రాలను గోచరించేలా చిత్రాలను చెక్కించారు కాకతీయులు. శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి మరియు మాఘ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొండపై ఉన్న ఈ ఆలయానికి వెళ్లాలంటే 108 మెట్లు ఎక్కాలి. మెట్లెక్కగానే ఆలయం పైన 5 తలల గోమాత, కింద తాబేలు కనపడతాయి. ఈ ఆలయం కూర్మ పీఠంపై ఉండేలాగా డిజైన్ చేశారు. డిచ్పల్లి కిల్లా రామాలయం నుండి నిజామాబాద్ కిల్లా రామాలయానికి సొరంగ మార్గం ఉండేదని పూర్వీకులు చెప్తారు. కాకతీయుల కాలంలో నిర్మించిన డిచ్పల్లి కిల్లా రామాలయం దక్షిణ ఖజురహోగా గుర్తింపు పొందింది. దీనికి కారణం ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా ఖజురహో నిర్మాణాన్ని పోలి ఉండటమే. అద్భుతమైన శిల్పకళకు, చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా ఈ ఆలయం ఉంది. సిర్నాపల్లి గ్రామంలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. శీలం జానకిబాయి చెరువు నుంచి వాటర్ ఫాల్స్ కిందికి వెళ్తుంటే దాని ఎందరో విదేశస్తులు కూడా మన దేశస్తులే కాకుండా విదేశస్తుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని దర్శించడం జరుగుతుంటది. అలాగే డిచ్పల్లి రామాలయం ఖ్యాతి కూడా విదేశాల్లో కూడా తెలుస్తుంది. కాబట్టి చాలా తొందరగా ప్రభుత్వం నిధులిచ్చి ఈ యొక్క కిలా రామాలయాన్ని మరియు సిర్నాపల్లి శీలం జానకిబాయి చెరువును కానీ, వాటర్ ఫాల్స్ని కానీ, ఆ యొక్క దట్టమైన అడవిని కానీ ఒక టూరిజం హబ్గా మార్చినట్లయితే యువకులకు, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
నిజామాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిర్నాపల్లి జలపాతం, సిర్నాపల్లి గడి, డిచ్పల్లి కిల్లా రామాలయాన్ని, గుండాడంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అసెంబ్లీలో కోరారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ప్రభుత్వం సర్వే పనులు కొనసాగుతున్నాయి. సో నేను యాజ్ నిజామాబాద్ రూరల్ కాన్స్టెన్సీ అంటే ఎమ్మెల్యేగా ఈ స్పెషల్గా ఇప్పుడు డిచ్పల్లి కిలా రామాయణం అది ఒక హెరిటేజ్ టెంపుల్ 450 సంవత్సరాల క్రితంది. తర్వాత స్వయంభూ వెలిసినటువంటి అనంత పద్మనాభస్వామి టెంపుల్, ఇవన్నీ రెండిటి కూడా అంటే ఈ చెరువుని కూడా డెవలప్ చేసి అక్కడ వాటర్ స్పోర్ట్స్, తర్వాత ఒక చిల్డ్రన్ పార్కు, రిక్రియేషన్ సెంటర్, ఒక కెఫెటేరియా ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి మేము డీటెయిల్గా ఈ టెంపుల్ టూరిజం వాళ్ళు కూడా, టెంపుల్ వాళ్ళు కూడా అందరూ వచ్చి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి అందరు కలిసి ఈ 2 టెంపుల్స్కి ఒక 5 కోట్ల ప్రపోజల్స్ మేము పంపించాము ఆల్రెడీ. నిజామాబాద్ జిల్లాలో చారిత్రక కట్టడాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మంజీరా, గోదావరి నదులు, కుండకుర్తి త్రివేణి సంగమం, ఇలా అన్ని ప్రాంతాలను కలిపి టూరిజం కారిడార్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. దీంతో దశాబ్దాలుగా గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటున్నారు స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్.